సమాజ సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న త్రిశక్తి సేవా సమితి మరోసారి తన ఉదారతను చాటుకుంది. మల్కాజ్గిరి తాళబస్తీ ప్రభుత్వ పాఠశాలలోని 245 మంది పేద విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తుంది. విద్యా వికాస్ నినాదంతో గత 4 ఏళ్లుగా ఈ సాయం అందిస్తున్నట్లు సమితి వ్యవస్థాపకురాలు సూర్యకుమారి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి చదువుకు అడ్డంకి కాకూడదనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సూర్యకుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి పాఠశాల ఉపాధ్యక్షులు త్రిశక్తి సేవా సమితి సభ్యుల సేవలను అభినందించారు. విలువైంది అందరికీ ముఖ్యమైనది చదువు. చదువుకున్నంత శక్తి ఏమిటి లేదు. ఎలా అంటే మనం అబ్దుల్ కలాం గారిని చూసాం. ఆయన పొద్దున్న నుంచి 5 గంటలకు లేచి రాత్రిగా కష్టపడి ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు ఒక రొట్టె పెట్టేవారు. ఆ రొట్టె వల్ల నాకు ఇంత శక్తి ఇచ్చి బాగా చదువుతున్నామని పిల్లలు అడిగిన ప్రశ్న సమాధానం గొప్పలో మనం నిలబడితే చేసేది విద్య ఒకటి. ఇది ఎవరు తీసుకోలేరు. ఉదాహరణకి నేను చెప్తాను, నేను 45 ఏళ్ల పాటు చదువు చెప్పాడు. ఇంకా కాలేజీలో చెప్పాడు, స్కూల్లో చెప్పాడు. కానీ ఇంకా నా మైండ్ లో నాలో ఆ సబ్జెక్ట్ ఉంది. అంటే నేను ఇన్ని ఏళ్ళు ఎవరికో ఇచ్చినా కూడా ఇది ఇంకా నా దగ్గర ఉంది అంటే ఎంత విలువైన శక్తి ఇది మనం సృష్టిస్తుంది. విద్యావంతులైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులవుతారు. సమాజంలో గవర్నమెంట్ స్కూల్ కి ఇచ్చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పిల్లలకి బుక్స్ అవన్నీ కూడా అందజేస్తున్నారు. బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సిన జామెంట్రీ బాక్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక చిన్న గ్రూప్ ఆఫ్ విమెన్, మెయిన్లీ హౌస్ వైఫ్స్ అందరూ కూడా కలిసి అంటే సొసైటీకి ఏదో ఒక మంచి చేయాలి అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మా సూర్యకుమారి గారు సొసైటీకి ఎంతో మంచి మంచి పనులు చేస్తుంటారని ఇది ఒక స్కూలే కాదు, వాళ్ళు ఇంకా ఇతర స్కూల్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఇటువంటివి చేస్తుంటారు. బీద పిల్లలకి బ్రాహ్మణ్స్ కి బ్రాహ్మణుల పిల్లలకి ఉపనయనాలు చేస్తూ ఉంటారు. విలువైంది అందరికీ ముఖ్యమైనది చదువు. చదువుకున్నంత శక్తి ఏమిటి